పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారని అంటుంటారు. అలాంటి పెళ్లితో ఒకటైన జంట జీవితాంతం కలిసుంటారు. ప్రస్తుత కాలంలో కొన్ని జంటలు చిన్న చిన్న విషయాలకే గొడవపడి విడిపోతున్నారు. కోర్టు మెట్లెక్కి విడాకులు తీసుకుంటున్నారు. కానీ వివాహం అంటేనే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కష్టసుఖాలను పంచుకుంటూ తోడుగా నిలవడం, జీవితాంతం కలిసి బతకడం, ఒకరిపై ఒకరు చూపించుకునే ప్రేమానురాగాలు ఆఖరి శ్వాస వరకు ఉంటాయి. ఇలా అర్ధాంగిపై అంతులేని ప్రేమను పెంచుకున్న ఓ భర్తకు అనుకోని సంఘటన ఎదురైంది. భార్య గుండెపోటుతో అతన్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్లిపోయింది. దాంతో భార్యపై ప్రేమతో గుడి కట్టించుకున్నాడు ఆ భర్త. అంతేకాదు, పూజలు చేస్తూ అంతులేని ప్రేమను చాటుకుంటున్నాడు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన వెంకటనారాయణకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన సుజాతతో 1990లో వివాహం జరిగింది. అప్పటి నుండి వీరి దాంపత్యం ఎంతో అన్యోన్యంగా కొనసాగింది. వెంకటనారాయణ ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అతను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వెంకటరమణ భార్య సుజాత అనుకోకుండా సంవత్సరం క్రితం గుండెపోటుతో ప్రాణాలను విడిచింది. భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు వెంకటరమణ. మధుర జ్ఞాపకాలను మర్చిపోలేక భార్య మరణానంతరం ఆమె గుర్తుగా పొలం వద్ద గుడి కట్టించుకున్నాడు. భార్య విగ్రహాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ప్రతిష్ఠించాడు. ఆమెకు ప్రత్యేకంగా పూజలు కూడా జరిపిస్తున్నాడు. తన భార్య తల్లి తరపు వాళ్లతో పాటు అత్తింటి వారందరినీ ముందుండి చూసుకునేదని చెప్తున్నాడు. తన భార్యను కోల్పోవడం బాధాకరమని వెంకటనారాయణ ఆవేదన చెందుతున్నాడు. నమస్కారం, నా పేరు ఏనుగుతల వెంకటనారాయణ. మాది వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామం. నా మ్యారేజ్ అయ్యి 33 సంవత్సరాలు. నా భార్య స్వర్గీయ శ్రీమతి సుజాత గారు తేదీ 6వ తారీఖు 7వ నెల 2023 రోజున పరమపదించారు. తను అకస్మాత్తుగా గుండెపోటుతో మరి భగవంతుడు టైం ఇవ్వకుండా 15 నిమిషాల వ్యవధిలోనే చనిపోవడం జరిగింది. తను మా ఇంట్లో పెద్ద కుటుంబం. నా కూడా 5 అక్క చెల్లెలు, ఆవిడ కూడా 5 అక్క చెల్లెలు, 2 అన్నలు. అందరికీ మంచిగా ఉంటూ మరి 10 కుటుంబాలకు తనే పెద్ద దిక్కుగా వ్యవహరించేది. అలాంటి వ్యక్తి మా నుండి దూరం అవడం మేము తీరని లోటు పెట్టాడు భగవంతుడు. మా ఇద్దరి గుర్తుగా మాకు బాబు, తనకు సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. బాబుకు 2, ఒక బాబు పాప. పాప వయసు 2 సంవత్సరాలు, బాబు వయసు 2 సంవత్సరాలు. పాప ఆడపిల్ల అంటే చాలా ప్రేమగా ఉండేది. ఆ పాప కోసం చాలా దేవుళ్ళకు మొక్కింది. తీరా ఆ పాప ఆళ్లపాలు చూడకుండానే ఆమె మా నుంచి వీడిపోయింది. కానీ ఈ కుటుంబంలో ఎట్లయితే ఉందో తనని మా ఈ 10 కుటుంబాల దేవత లెక్క మేము భావించాం. తన గుర్తుగా తను మర్చిపోవద్దు, తనని మరి ఒక రూపంగా పెట్టుకోవాలని ఉద్దేశంతో మా వ్యవసాయ క్షేత్రంలో మరి జనాల నుండి విగ్రహం తెప్పించి చేయించి ప్రతిష్టం జరిగింది. తను ఎప్పుడు కూడా ఆ మనవరాలికి నానమ్మ అంటే చాలా ఇష్టం. మరి చిన్నప్పుడు ఫోటో చూసి నానమ్మ అంటుంది. పెద్ద అయిన తర్వాత మరి మా నానమ్మ ఇలా ఉంటుందేమో, ఎలా ఉంటుందంటే చూపించలేని పరిస్థితిలో తనకు ఆ రూపం వచ్చే విధంగా మేము శిల్పితోటి విగ్రహం తయారు చేసి పెట్టుకోవడం జరిగింది.